ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 21,50,000 ఆపరేషన్లు చేయడం జరిగింది. అలాగే దాదాపు 5,800 కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరం అంటే 2013-14 సంవత్సరంలో 1,350 కోట్ల బడ్జెట్ కూడా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కేటాయించడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా మనం 4 నుంచి 4.5 లక్ష ఆపరేషన్లు గడిచిన 3 ఏళ్లుగా చేస్తున్నాము. సో దాంతోపాటు కడప జిల్లాలోనే మనము గడిచిన 6 ఏళ్లుగా మనము స్టాటిస్టిక్స్ తీసుకుంటే 66,000 మంది పేషెంట్స్ లబ్ధి పొందారు ఆరోగ్యశ్రీ పథకం సంబంధించి. అలాగే 190 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది కడప జిల్లాకు సంబంధించి. సో దాంతోపాటు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా మనము ప్రతి నెల కూడా ఒక రెవెన్యూ డివిజన్లో ఒక ఆరోగ్యశ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది. సో దాదాపు 87 నుంచి 90 క్యాంపులు ప్రతి నెల కూడా మనం ఆరోగ్యశ్రీకి సంబంధించి నిర్వహిస్తున్నాము. సో అందులో భాగంగానే ఈరోజు రాయచోటికి మండలంలో చెన్నముక్కపల్లి గ్రామంలో అదృష్టం కొద్దీ అది నా స్వస్థలం కావడం వల్ల ఇక్కడ కొంచెం ఆరోగ్యశ్రీ హెల్త్ క్యాంపు పెద్ద ఎత్తున చేయాలి. ఇది వెనుకబడిన ప్రాంతం కూడా కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను దాదాపు 12-15 హాస్పిటల్స్ వాళ్ళను పిలిపించి డాక్టర్స్ పిలిపించి ఇక్కడ హెల్త్ క్యాంప్ ఈరోజు నిర్వహించడం జరిగింది. వరకు ఆరోగ్య మిత్రాస్ ఉన్నారు. సో వాళ్ళ జీతాలకు సంబంధించి కూడా కొన్ని చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు జీతాలు పెంచే కార్యక్రమం కూడా మన ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. త్వరలో వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇస్తుందని కూడా ఆశిస్తున్నాం.